కార్తీక దీపం 2లో ఈ రోజు ఎపిసోడ్. అందంతో కార్తీక్ పై జ్యోత్స్న వలపు వల. టెన్షన్లో దశరథ, దీప. ఫ్లోర్పై ఉన్న నూనెను చూసుకోకుండా కాలు జారిపడబోతున్న దీపని జ్యోత్స్న పట్టుకోవడంతో అంతా షాక్ అవుతారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే జ్యోత్స్న, దీపలు ఇలా కనిపించడంతో దశరథ, కార్తీక్లు షాక్ అవుతారు. దీపని తీసుకుని పారిజాతం వెళ్ళిపోగానే నా అసలు ప్లాన్ వేరే ఉందని నవ్వుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్ వచ్చి, అందరూ ఫ్లోర్ మీద ఉన్నది నీళ్లు అనుకుంటున్నారు, కాని అది నూనె అని నాకు తెలుసు అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడితో ఆపకపోతే నాతో వార్ తట్టుకోలేవని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. ఆ వెంటనే పారిజాతం వచ్చి, ఫ్లోర్ మీద నూనె పోసి దీపకి కీడు చేయాలని చూస్తావా అంటూ మండిపడుతుంది. దీప జోలికి వస్తే ఊరుకోనని ఫైర్ అవుతుంది. కిచెన్లో కార్తీక్, దీపలు మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం వచ్చి మీరిద్దరూ ఈరోజు చాలా బాగున్నారని చెప్పడంతో ఈరోజు మా పెళ్లిరోజని కార్తీక్ అంటాడు. దాంతో పారు ఇంట్లో వాళ్లందరికీ ఈ విషయానికి చెబుతుంది. మాకు ముందే ఎందుకు చెప్పలేదని శివన్నారాయణ, దశరథ, సుమిత్రలు కార్తీక్, దీపలపై మండిపడతారు. ఆ వెంటే కార్తీక్ దంపతులు పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడంతో దీప చాలా సంతోషిస్తుంది. ఈరోజు మీ ఇద్దరికీ లీవ్ ఇస్తున్నాను. నా కారు తీసుకుని ఎంజాయ్ చేయమని శివన్నారాయణ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న వచ్చి నన్ను గుడికి తీసుకెళ్లమని కార్తీక్తో గొడవ పడుతుంది. దీనికి సుమిత్ర కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి ఏప్రిల్ 9వ తేదీ 640వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దీప, కార్తీక్ల పెళ్లిరోజును చెడగొట్టాలని ప్లాన్ చేసిన జ్యోత్స్న, కార్తీక్తో తనను గుడికి తీసుకెళ్లాలని పట్టుబడుతుంది. దీనికి సుమిత్ర కూడా సపోర్ట్ చేస్తుండగా, గుడికి దీపని కూడా తీసుకెళ్లమని దశరథ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈరోజు వాళ్ల పెళ్లి రోజు కదా అర్చన చేయించుకుంటారని అంటాడు. ముగ్గురం వెళ్లకూడదని చెప్పావు కదా అని జ్యోత్స్న చెప్పగా, నేను మీ వెంట వస్తానని అంటుంది పారు. అందరితో కలిసి వెళ్లి పూజ చేయించుకుంటే నా పూజ ఫలించదని చెబుతుంది జ్యోత్స్న. అయితే సుమిత్ర మాత్రం జ్యోత్స్నని తీసుకెళ్లమని చెప్పడంతో కార్తీక్ ఒప్పుకుంటాడు. తన పథకం పారినందుకు జ్యోత్స్న సంతోషిస్తుంది. దీని యవ్వారం తేడాగా ఉందని పారుకి అనుమానం వస్తుంది. గుడి దగ్గర లోపలికి రాకుండా కార్తీక్ బయటే ఉండిపోవడంతో లోపలికి రమ్మని మారాం చేస్తుంది జ్యోత్స్న. నిన్ను ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసని లోపలికి వెళ్తుంది. పూజారి గారితో ఈరోజు నా పెళ్లిరోజు. అభిషేకం చేయించుకోవాలని వచ్చాను, కాని మా ఆయన నా మీద అలిగి బయటే ఉండిపోయాడని చెబుతుంది. నేను మా ఆయనని లోపలికి రప్పిస్తాను, మీరు భార్యాభర్తలకు చేసినట్లుగా పూజ చేయండి అంటుంది. వెంటనే కార్తీక్కు ఫోన్ చేసి కారులో పూజా సామాగ్రిని మరిచిపోయాను తీసుకురమ్మని అంటుంది. నేను తీసుకురాను, నువ్వు తెచ్చుకో అంటాడు కార్తీక్. ఒకసారి గుడిలోకి వచ్చిన తర్వాత పూజ అయ్యే వరకు బయటకు రాకూడదని అంటుంది జ్యోత్స్న. దాంతో మా మమ్మీకి ఫోన్ చేసి చెబుతానని బెదిరించడంతో కార్తీక్ సరేనని లోపలికి తీసుకెళ్తాడు.